హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి 24 గంటలు కూడా కాలేదు కానీ, మాధురి గారు మాత్రం తన ఒరిజినాలిటీని బయట పెట్టారనమాట. అయితే ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్‌లో ఆమెనేసారి మెయిన్ చెఫ్‌గా 3 మెంబర్స్ ఉంటే అందులో ఈవిడొక ఆమె అనమాట. అయితే దివ్యతో మాట్లాడుతూ ఉంటుంది. నేను అవన్నీ అక్కడ పెట్టాను మేడం. మీరు స్టార్టింగ్ కదా! మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం అన్నట్టు దివ్యను అలాగే కళ్యాణ్ మాట్లాడతారనమాట. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి. అయితే నేను ఉదయం నుంచి అరగంట వరకు వెయిట్ చేశాను. మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సరే ఇప్పుడు ఏంటో చెప్పండి అంటే, మీరు కూర్చోండి మేడం మాట్లాడదాము అంటే, ఏవి కూర్చోకపోతే చెప్పరా ఏంటి అని కొంచెం ఎటకారం చేస్తుంది. అయితే కళ్యాణ్ ఉండి, ఎందుకు మేడం మీరు అట్లా మాట్లాడతారు? మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడాల్సి ఉంటుంది అంటే, అవునా ఎలా మాట్లాడతావు? అలాగే మాట్లాడు మరి అని కొంచెం ర్యాష్గా సమాధానం ఇస్తుంది అనమాట. చాలా వరకు గొడవ పెట్టుకోవాలి అన్నట్టే మాట్లాడుతుంది. అయితే దివ్య ఉండి, మేము ఇప్పుడు గొడవ పడాలని మేము అనుకోవడం లేదు, ఇక్కడ రూల్స్ ఏంటి, ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మేము ముందు నుంచి ఉన్నాం కాబట్టి చెప్పాలనుకుంటున్నాము. రేపటి నుంచి అలాగే ఆ టైం ప్రకారమే మనం చూసుకుందామని చెప్పడానికి మేము కూర్చోమని చెప్తున్నామండి అనేది అంటూ ఉంటే, ఇక పెద్ద పెద్దగా అరిచేస్తుంది. ఆవిడే గొడవ పెట్టుకుంటుంది. మా పైన ట్విస్ట్ ఏంటి అంటే ఆవిడే ఏడ్చేస్తుంది అనమాట. అయితే భరణి గారు సేఫ్గా ఆడుతున్నారు, అందరికి విషయం తెలిసిందే కదా. ఆయన వచ్చి కళ్యాణ్తో ఏమంటాడంటే, ఎందుకు నెమ్మదిగా చెప్పొచ్చు కదా, సరే పోనీ రేపు చెప్పుకోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు ఆవిడ ఎందుకు ఏడిపించారు అన్నట్టు మాట్లాడతాడు. అంటే సేఫ్గా ఆడుతున్నారని ఇక్కడ బాగా అర్థమైపోద్ది అనమాట. అయితే ఇక మాధురి గారు ఉండి ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇంకా తనుజ కానీ రీతు కానీ వీళ్ళందరూ కొంచెం మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంజన అయితే షాక్ అయిపోద్ది. దివ్యను సంజన షాక్ అయిపోతుంది. ఈవిడేంట్రా బాబు అపరిచితురాల్లా ఉంది, ఆమె తిట్టేసింది, ఆమె గొడవ పడినట్టు మాట్లాడింది, మరలా ఆమె వెళ్ళి ఏడుస్తా అంటే వీళ్ళందరూ ఓదారుస్తున్నారా అన్నట్టుగా. అయితే ఇక తనుజ ఉండి రీతు కిమ్యాని వీళ్ళందరూ మాట్లాడిస్తారు. కళ్యాణ్నే వచ్చి అడుగుతారనమాట, కళ్యాణ్ ఏదో జరిగిపోయింది లేరా, వదిలేరా, ఎందుకు ఇదంతా అన్నట్టు. అరే వదిలేయడం కాదరా, కూర్చోండి మేడం, నేను పద్ధతిగా పిలిచాను, పద్ధతిగా మాట్లాడాను కూడా. కళ్యాణ్ నుండి నేను పద్ధతిగానే చెప్పాను రా మేడం, కూర్చోండి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అంటే ఆవిడే గొడవ చేస్తారు, ఆమె ఏడుస్తున్నారు అని. ఇంక మరలా టిఫిన్ సెక్షన్ దగ్గరకు వస్తే తనూజాను డిమాన్ పవన్ దోశలు వేస్తూ ఉంటారు. అప్పుడు నాకు ఒక్కటి చాలు, నేను ఒక్కొక్కటి తింటే ఇంకా అవసరం లేదు అంటే, మేడం మధ్యలో ఏమైనా టాస్క్లు వస్తాయేమో, ఆకలేస్తుందేమో, మీ దోశలు మీరు దాచిపెట్టుకొని మనిషికి 3 అన్నట్టు చెప్తారు, నాకు అవసరం లేదు, నా ఎవరికైనా ఇచ్చేయండి అంటుంది. అయితే రీతు అడుగుతుంది, ఇక వీళ్ళ ఆయన గురించి అడుగుతుంది, నేను ఎవరైనా మిస్ అవుతున్నానంటే మా ఆయన ఒకటే మిస్ అవుతాను, నేను మా ఆయన లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను అన్నట్టు మాట్లాడుతుంది. అయితే రీతు ఉండి ఏమంటుందంటే, ఇదే మా ప్రపంచం అయిపోయింది, అందుకే మిస్ అవ్వాలన్న అవకాశం కూడా మాకు లేదు అని రీతు వీళ్ళందరూ మాట్లాడుకున్న టైంలో ఇక సుమన్ కూడా ఆవిడతోనే మాట్లాడుతూ ఉంటారు. సుమన్తో చెప్పి పంపిస్తుంది అనమాట. నైట్కి ఏంటో మధ్యాహ్నంకి నైట్కి ఏంటో అడిగేసి రాపో అంటే, అప్పుడు దివ్య ఉండి, నువ్వెందుకు అడుగుతున్నావు, ఆవిడనే వచ్చి అడగమని, లేకపోతే నేనే వచ్చి వెళ్ళి అడుగుతాను, ఇట్లా నువ్వైతే ఇన్వాల్వ్ అవ్వకన్నా అన్నట్టు కళ్యాణ్ను దివ్యనే చెప్తారనమాట. దివ్య తింటున్నది కూడా లేచి వెళ్తుంది. వెళ్ళి మేడం నేను 2 కప్పులు పప్పు పెట్టాను, దాన్ని మీరు మధ్యాహ్నంకి నైట్కి సర్దాలి అంటే, అంటే ఏంటి బకెట్ నీళ్ళు ఎత్తి పోయమంటావా అంటే, మీ ఇష్టం అండి, బకెట్ నీళ్ళు పోస్తారు, 2 బకెట్లు నీళ్ళు పోస్తారు, మీ ఇష్టం అది, కానీ అందరు తినేలాగా ఉండాలి, మీరు వాళ్ళ ఇష్టము మీ ఇష్టం అన్నట్టు చెప్పేసి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. సరిగ్గానే సమాధానం చెప్పింది దివ్య కూడా, ఎందుకంటే ఎటకారం అనమాట, ప్రతి దాంట్లో ఎటకారమే. బకెట్ నీళ్ళు పోయమంటావా అన్నట్టు 2 కప్పులు పప్పు ఇచ్చారు. బిగ్ బాస్ పంపించిన రేషన్ ఏది ఇస్తే అదే కదా అమ్మాయి అయినా చేస్తుంది, బకెట్ నీళ్ళు పోయమంటామని వెటకారం చేస్తుంది. ఇక టమాటా లేదు ఏం లేదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే బిగ్ బాస్ కూడా రేషన్ అయితే పంపించడం జరుగుతుందనమాట. మొత్తం మీద అయితే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈ రమ్య మోక్షను మాధురి గారు జట్ అయిపోయారు, మిగిలిన అందరితో ఆట ఆడుకుంటున్నారు.